హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాం అనమాట. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలని చెప్పేసి. ఏంటి నీ ఛానల్ నువ్వు ఇప్పుడు పెట్టావు నువ్వేం టిప్స్ ఇస్తావని అనుకోవచ్చు. సో, నేను యూట్యూబ్ గురించి నేర్చుకుంటున్నా అని చెప్పా గదా! సో, ఆ టిప్స్ నేను నేర్చుకున్నవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకు ఈ టిప్స్ అనమాట. ఓవర్‌నైట్ సక్సెస్ వస్తుందా అంటే దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదనమాట. సో, కొంతమందికి ఎర్లీగా సక్సెస్ రావచ్చు. కొంతమందికి లేట్‌గా సక్సెస్ రావచ్చు. సక్సెస్ అనేది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. దానికి గావాల్సిన మన పనైతే మనం సక్రమంగా చేసుకుంటూ పోవాలి. సో, సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఈ వీడియోనైతే లైక్ చేసేయండి. సో దట్ మీరు లైక్ చేస్తే చాలా మంది క్రియేటర్స్‌కి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో, ఎవరైనా ఇనిషియల్ స్టేజెస్‌లో ఉంటే యూట్యూబ్ ఇప్పుడే క్రియేట్ చేసింటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతదన్నమాట ఈ వీడియో. ఇంకా మ్యాటర్‌లోకెళ్తే ఫస్ట్ మెయిన్ పాయింట్. సో, మీరు ఏ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు యూట్యూబ్‌లో అనేది ఖచ్చితంగా మనం ముందే ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేయాలన్నమాట ఛానల్. సో, ఇప్పుడు ఎవరో కుకింగ్ వీడియోస్ చేస్తున్నారని చెప్పి మనం కుకింగ్ వీడియో పెట్టడము, ఎవరో ఎక్కడికో వెళ్తున్నారు అని పోస్ట్ చేస్తే మనం అలా పెట్టడము. ఇలా కాకుండా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకు ఏది కంఫర్టబుల్, సో ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్ అయితే ఎంచుకోవాలన్నమాట. సో, ఆ సబ్జెక్ట్‌లోనే మనం మొత్తం యూట్యూబ్ ఛానెల్‌లో అంతా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతుందనమాట. ఎందుకంటే ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో అప్‌లోడ్ చేస్తేనే రీచ్ అవుతది. లాక్స్ ఆఫ్ వీడియోస్ వ్యూస్ లేకపోతే థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయని కాదు. సో, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ మనం అప్‌లోడ్ చేసే కంటెంట్ సేమ్ కంటెంట్ అయితే యూట్యూబ్ గూడా ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేస్తే ఓకే. ఈ ఛానెల్ మొత్తం ఇలాంటి కంటెంటే అప్‌లోడ్ చేస్తుంది అని చెప్పి యూట్యూబ్ ఆల్గోరిథమ్ వాళ్ళకు మన వీడియో సజెస్ట్ చేస్తదనమాట. సో, అలా ఒకటే సబ్జెక్ట్‌ని ఎంచుకోవడం చాలా మంచిది. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందే. బేసిక్‌గా ఒకటే టైప్ ఆఫ్ కంటెంట్‌ని పెడితే యూట్యూబ్ గూడా చాలా మందికి ఆ టైప్ ఆఫ్ కంటెంట్‌ని సెర్చ్ చేసే వాళ్ళందరికీ రికమెండేషన్స్ పంపిస్తది. సో, దానివల్ల మనకి వ్యూస్ వస్తాయి. మన కంటెంట్ నచ్చితే, మనం చెప్పే విధానం వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ గూడా చేసుకుంటారు. సో, అది పాయింట్ నంబర్ 1 అనమాట. అంటే ఈ ఈ టిప్స్ అన్నీ నేను గూడా నేర్చుకున్నవే. నేను గూడా వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసింటారు కదా యూట్యూబ్‌లో. సో, అవన్నీ చూసి నేను తెలుసుకున్నవి నేను మీతో షేర్ చేసుకుంటాననమాట. ఇక నెక్స్ట్ పాయింట్‌లోకెళ్తే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది కీ అంట ఇక్కడ యూట్యూబ్ లో. సో, ఒక వీడియో పోస్ట్ చేసి అబ్బా! వ్యూస్ రాలేదు అని చెప్పి ఆపేయడము. సో, ఇలా అయితే చేయకూడదు. ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీగా వారానికి 2 వీడియోలు పెట్టాలనుకుంటున్నారా? 3 వీడియోలు పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే ఒక వీడియో పెట్టాలనుకుంటున్నారా? కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో, రెగ్యులర్‌గా మీరు యూజర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో, మీరు అలా లేకుండా 1 మంత్‌కి ఒకటి, 2 మంత్స్‌కి ఒకటి పెడితే ఆ రీచ్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో, బేసిక్‌గా మనం కన్సిస్టెంట్‌గా అప్‌లోడ్ చేయాలి వీడియోస్. సో, అప్పుడే మనకు యూజర్స్ మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే. వీళ్ళ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటారు. చూద్దాం ఎళ్ళేసి. టెక్ ఛానెల్ గదా అన్నట్టు. లేకపోతే కుకింగ్ ఛానెల్ గదా! సో, వీళ్ళు ఏం రెసిపీస్ అప్‌లోడ్ చేశారు ఈరోజు చూద్దాము. అలా వ్యూయర్స్ కూడా ఎంగేజ్ అవుతారన్నమాట. అయితే కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలి. కొన్ని రోజులు చేసి తర్వాత ఆపేసి, తర్వాత ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్‌లోడ్ చేయడం. ఇలా చేస్తే రీచ్ అయితే తగ్గిపోతదంట. సో, ఖచ్చితంగా వ్యూస్ మళ్ళీ రీచ్ బ్యాక్ తెచ్చుకోవడం, వ్యూస్ అన్నీ తగ్గిపోతాయని చెప్పి చెప్తున్నారు. ఇంక నెక్స్ట్ పాయింట్‌కొస్తే ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ ఛానెల్ పెట్టారు. సో, మీరు రెసిపీస్ చూపియాలి కదా! కుకింగ్ ఛానెల్ అయితే. సో, ఏమేస్తున్నారు? ఎంతేస్తున్నారు? అని చెప్పి మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే సో, ఆ వాయిస్‌కి కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చు అన్నమాట. అంటే మీరు చెప్పే విధానంని బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మన ఛానెల్‌లో వ్యూ చేస్తా ఉంటారు. అంటే ఇంకేమైనా కావాలనుకుంటే. సో, ఇప్పుడు టెక్ ఛానెల్ ఉన్నారు. ఇప్పుడు నేను నా ముందు వీడియోస్‌లో చేశా కదా! అంటే కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి అనేది. సో, నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వ్యూయర్స్ కూడా ఓకే. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారని చెప్పి నెక్స్ట్ మన ఛానెల్‌కి మళ్ళీ వచ్చి చూసే ఛాన్స్ అయితే ఉంటదనమాట. సో, మనం ఏమి చెప్పాలనుకుంటున్నాం వ్యూయర్స్‌కి అనేది ఖచ్చితంగా క్లియర్‌గా చెప్పాలి. సో, అలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ అయితే పెరుగుతాయి. యూట్యూబ్ అల్గారిథమ్ కూడా చాలా మందికి రికమెండ్ చేస్తది. ఇప్పుడు ఒకరు చూస్తున్నారంటే సజెషన్ ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా ఎళ్తది. సో, అలా గ్రో అయితే అవ్వచ్చు యూట్యూబ్‌లో. నెక్స్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. సో, ఫిల్మ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ అస్సలకు వెబ్ సీరీస్ మ్యూజిక్ ఏదైనా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్‌లో అసలు యాడే చేయకూడదు. అది చాలా మంది చేసే తప్పంట. సో, అలా చేయడం వల్ల ఖచ్చితంగా కాపీరైట్ వస్తది. రెవెన్యూ ఒకవేళ మానిటైజేషన్ అయ్యి రెవెన్యూ అంతా అయితే వాళ్ళకైతే ఎళ్ళిపోతది. సో, మన వీడియోస్ చేసి వేస్ట్ అనమాట. సో, మ్యూజిక్ యాడ్ చేయకపోవడమే బెటర్ వీడియోస్‌లో అని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారన్నమాట యూట్యూబ్‌లో. ఇక నెక్స్ట్ పాయింట్‌కెళ్తే ఫేస్ క్యామ్ వీడియోస్. ఇప్పుడు నా ఫేస్ చూపించి నా వాయిస్ నా ఓన్ వాయిస్‌తో మాట్లాడుతున్నా కదా! డైరెక్ట్‌గా వీడియోలో. సో, ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. నాకు కూడా తెలీదు కరెక్ట్‌గా. నేను విన్న దాని ప్రకారం ఇలా చేసిన వాళ్ళకి కూడా రెవెన్యూ కొంచెం
స్లైట్‌గా హై ఉంటదంట మానిటైజేషన్ అయిన తర్వాత. ఏఐ వీడియోస్ లేకపోతే స్క్రోల్ చేసి వీడియోస్ చేస్తా ఉంటారు కదా! దానికైతే ఈ మధ్య మానిటైజేషన్ తీసేస్తున్నారని చెప్తున్నారు. సో, బెటర్ ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడం వల్ల ఇంటరాక్షన్ కూడా తెలుస్తది. నేను వాయిస్‌లో ఏం చెప్తున్నాను, నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేది అంటే ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి కూడా కొంతమందికి అంటే అర్థమవుతది క్లియర్‌గా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో, అలా ఫేస్ క్యామ్ వీడియోస్‌కైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తే మంచిదని చెప్తున్నారు. లాస్ట్ పాయింట్ నేనైతే షాక్ అయ్యానన్నమాట. సబ్‌స్క్రైబర్స్‌ని కొనుక్కోవచ్చంట, కొంటున్నారంట జనాలు లైక్స్‌ని గూడా. సో, అవి ఆబ్వియస్‌గా అది రియల్ గాదు. సో, ఇప్పుడు ఎవరికో మీరు డబ్బులు పే జేసి, వాళ్ళు ఏదో సిస్టమ్‌లో రాండమ్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ జేసి, నీకు సబ్‌స్క్రైబర్స్ తెప్పించి, లైక్స్ తెప్పిస్తారు. అవి ఎక్కువ కాలం నిలవదనమాట. సో, యూట్యూబ్ గూడా అలాంటి ఫేక్ సబ్‌స్క్రైబర్స్ ఏమన్నా వస్తే గూడా, అవి ఖచ్చితంగా ఫ్యూచర్‌లో రిమూవ్ చేసేస్తారంట. సో, నువ్వు డబ్బులు పెట్టి కొని ఏం లాభం? ఏం లాభం లేదు. సో, అలా అయితే పిచ్చి పిచ్చి ఆలోచనలైతే పెట్టుకోవద్దండి. అసలు సబ్‌స్క్రైబర్స్‌ని కొనడము, లైక్స్‌ని కొనడము అవంతా వేస్ట్ అనమాట. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అలా అయితే అస్సలు చేయకూడదు. సో, ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనమాట. సో, సబ్జెక్ట్ క్లియర్‌గా ఉండాలి. మనం ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాం ఛానెల్‌లో అనేది. సో, ఇలా ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా చేయడం మంచిది. అలాగే కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలనమాట. వ్యూస్ రావట్లేదే అని చెప్పి ఇడిచిపెట్టుకోకుండా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు రీచ్ అయితే వస్తది. ఇంకా నెక్స్ట్‌ది మ్యూజిక్ మ్యూజిక్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేయడము అలా అస్సలు చేయకూడదు. ఇంకా లాస్ట్ సబ్‌స్క్రైబర్స్ కొనడము ఇట్లా ఫేక్ ఆలోచనలైతే తీసేయడం మంచిదన్నమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. సో, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ అన్ని పాయింట్స్‌లో ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్‌లో. సో, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్‌స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. సో దట్ చాలా మంది వ్యూవర్స్‌కైతే రీచ్ అవుతది. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.